ప్రస్తుతం బంగారం ధరలు చూస్తుంటే ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు భారీగా పతనమై మళ్ళీ ఒక్కసారిగా పైకి లేచాయి. దీంతో సామాన్యులకు, ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ల కోసం బంగారం కొనాలనుకునే వారికి ఒకటే టెన్షన్. అసలు ఇప్పుడు బంగారం కొనాలా లేక ఆగాలా? అందరిలోనూ ఉన్న అతిపెద్ద ప్రశ్న ఇదే. తులం బంగారం ధర మళ్ళీ 70,000 రూపాయల స్థాయికి అంతకంటే కిందకు పడిపోతుందా? దీనికి మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. నిజానికి బంగారం ధరలు తగ్గడానికి ఇప్పుడు చాలా బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది అమెరికాలోని ట్రంప్ ఎఫెక్ట్. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు డాలర్ విలువను పెంచుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఎప్పుడైతే బలపడుతుందో బంగారం ధరలు ఆటోమేటిక్గా కిందకు దిగి వస్తాయి. రెండో కారణం యుద్ధ భయాలు తగ్గడం. ఇన్నాళ్ళు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్ యుద్ధాల వల్ల ఇన్వెస్టర్లు భయపడి బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావించి కొన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ రాకతో యుద్ధాలు ఆగిపోతాయనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారం నుంచి తమ పెట్టుబడులు వెనక్కి తీసుకొని స్టాక్ మార్కెట్ వైపు మళ్లిస్తున్నారు. దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఈ ఒత్తిడి వల్ల బంగారం ధరలు ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ధరలు ఎంతవరకు తగ్గొచ్చు? తులం 70,000కు వస్తుందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది అసాధ్యమేమీ కాదు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర కీలకమైన సపోర్ట్ లెవెల్స్ కోల్పోతే మన దేశంలో బంగారం ధరలు వేగంగా పతనమవుతాయి. దానికి తోడు మన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే కాస్త బలపడినా దిగుమతి ఖర్చు తగ్గి బంగారం రేటు దిగి వస్తుంది. కాబట్టి 70,000 రూపాయల మార్కును తాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది ఒక్క రోజులో జరగదు, దశల వారీగా తగ్గుదల ఉంటుంది. రాబోయే రోజుల్లో బంగారం మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. కానీ ట్రెండ్ మాత్రం తగ్గుదల వైపే చూపిస్తుంది. ఇప్పుడున్న రేటు చూసి కంగారు పడి కొనేయకండి. ధరలు తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా కొనుగోలు చేయడం చాలా మంచిది. భారీగా తగ్గినప్పుడు ఒకేసారి కొనొచ్చు.